కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను కాలరాస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా బిల్లులోని లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న హిస్సా చోరీకి వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సంగారెడ్డి గడ్డ నుండి తాము ఉద్యమిస్తున్నామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకును తమ నియంత్రణలో ఉంచుకునేందుకే బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ప్లాన్ చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి పడేలా ఈవీఎంలను డిజైన్ చేస్తున్నారని, వరుసగా 4వసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని ఆయన విమర్శించారు. ప్రజల స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అంచెలంచెలుగా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తమై రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రోకో రోకో హిస్సా చోరీ రోకో. రోకో రోకో హిస్సా చోరీ రోకో. జిందాబాద్. హిస్సా చోరీ రోకో. హిస్సా చోరీ రోకో. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అదే భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ మహిళా బిల్లు తీసుకురావడం జరిగిందో దీని మీద అనేక అవకతవకలు, దేశ ప్రజలకు అన్యాయం జరిగే ఒక విధంగా ఒక రాజకీయ కుట్ర జరుగుతున్నది అని కాంగ్రెస్ నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా దేశ ప్రజలకు అందరూ కూడా మేల్కొనండి, బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజల యొక్క మీ హక్కులను వాళ్ళు అంచెలంచెలుగా కొన్ని విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళు సొంతం చేసుకునే కుట్ర జరుగుతున్నది. అంబేద్కర్ రాజ్యాంగం ఏ స్వేచ్ఛ, ఏ హక్కు అయితే దేశ ప్రజల జవహర్లాల్ నెహ్రూ, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారి నాయకత్వంలో, ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని దేశ ప్రజల ఓటు హక్కు, దేశ ప్రజల స్వేచ్ఛ జీవితము, దేశ ప్రజల వాళ్ళ స్వతంత్రంగా జీవించే హక్కులు, ఇలా రాజ్యాంగ పద్ధతులు జీవించే హక్కులు, అనేక సవరణలతో కూడుకున్న ఒక రాజ్యాంగాన్ని దాదాపు ఈ 75 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈరోజు దేశంలో ప్రతి మానవుడు, ప్రతి మనిషి స్వేచ్ఛగా, ఆనందంగా, సుఖశాంతులతో, చట్టపరిధిలో, న్యాయ పరిధిలో స్వేచ్ఛా జీవితం గడుపుతున్న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో, కాంగ్రెస్ నాయకత్వంలో అంబేద్కర్ తీసుకొచ్చిన ఈ రాజ్యాంగంలోనే జీవిస్తున్నాం. అలాంటి ఈ యొక్క జీవితంలో అంచెలంచెలుగా బీజేపీ పార్టీ, మోడీ గారు, వాళ్ళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆ ప్రజల స్వేచ్ఛ జీవితాన్ని, వాళ్ళ హక్కులను అంచెలంచెలుగా దేశ ప్రజలకు తెలియకుండానే వాళ్ళ కైవసం చేసుకునే ఒక కుట్ర జరుగుతున్నారు. దీని విషయంలో మరి ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నాము. మరి ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లు, నిజంగా మహిళా బిల్లు సోనియా గాంధీ గారు గత యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమము ఈ దేశంలో మహిళలకు మరి బిల్లు పెట్టాలి, చట్టసభలో వాళ్ళకు ఒక హక్కు కలిగించాలని ఆనాడు మరి సోనియా గాంధీ గారు మరి మహిళా బిల్లు ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నిన్న ఈరోజు మన పార్లమెంట్లో చూస్తున్నాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, మహిళా బిల్లు కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెసే తీసుకొచ్చింది, సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు,
కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కానీ లోపాలతో కూడుకున్న బిల్లును ప్రవేశపెట్టిరు అని. మహిళా బిల్లులు అనేక లోపాలు ఉన్నాయి. పద్ధతి ప్రకారం బిల్లును ప్రవేశపెడతలేరు. కుట్రపూరితమైన రాజకీయ కుట్రపూరితమైన ఒక ఆలోచనతో మరి ఈ మహిళా బిల్లు ఉన్నది అని రాహుల్ గాంధీ గారు, ఇందులో అనుమానాలు ఉన్నాయి, సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ బిల్లు మీద అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. మనం మొన్న కూడా చూసినాం కంటిన్యూగా హిస్సా చోరీ అంటే जो भी आज पार्लियामेंट में चल रहा है, राहुल जी और राहुल गांधी जी जो हमारे नेता राहुल गांधी जी देश की जनता के लिए, देश में जो बीजेपी जो गवर्नमेंट है वो लोग का क्या वो लोग ये जनता की जो भी स्वतंत्र है, जो इंडिपेंडेंस है, वो इंडिपेंडेंस छीनने का एक प्लानिंग से लोग चल रहे हैं लोग। अंदर बैठो ये करे